అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఇలా ఈ కారం పొడి చేసి పెట్టుకున్నారంటే 2 నెలలైనా కానీ పాడవదండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది అన్నంలోకి కానీ, టిఫిన్స్లోకి కానీ, ఫ్రైస్లోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చేయటం కూడా చాలా ఈజీ. ఇక్కడ నేను పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకున్నాను. ఈ పల్లీలు వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మాడిపోనివ్వకుండా ఇలా మంచిగా వేగాలి. అలాగైతే ఈ పొడి అనేది రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 1 కప్పు కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి. నేను ఎండు కొబ్బరి ముక్కలే వేస్తున్నాను. మీరు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వేయించుకొని వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా చల్లార్చుకోవాలి. దీంట్లో కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కొద్దిగంత చింతపండు వేసుకున్నానండి. ఇంత సైజు తీసుకున్నాను చింతపండు. అలాగే 1 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడే ఇలా ప్లేట్లో వేసి లేదా అలాగే కడాయిలో అయినా కానీ ఇలా ఈ చింతపండు ఇలా పుట్నాల పప్పు వేసి ఆ వేడి కొద్దిగా ఏమన్నా చెమ్మ ఉంటే పోతుందండి. వేసి అలా చల్లారనియాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో నేను 3 టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. మీరు మీ రుచికి తగినంత వేసుకోవచ్చండి. కారం, ఉప్పు ఒక 2 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. అలాగే ఒక పావు టీ స్పూను ఇంగువ వేస్తున్నానండి. దీంట్లో ఒక టేబుల్ స్పూను ఇది బెల్లం పొడి. మీ బెల్లమైనా చక్కెరైనా వేసుకోవచ్చండి. ఇది ఖచ్చితంగా వేసుకోండి. రుచి చాలా బాగుంటుంది. ఒక పావు కప్పు వరకు వెల్లుల్లిపాయలండి పొట్టుతో అలాగే వేసుకోవాలి. వేసుకొని ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి ఒక 1 టీ స్పూన్ వేసానండి. వేసుకొని ఇవన్నింటిని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా ఫ్లేవర్గా చాలా బాగుంటుందండి. రుచి అయితే ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే 2 నెలల వరకైనా కానీ పాడవ్వదు. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి వేయించుకోవటం మాత్రం నూనె అలాంటివి వేసి వేయించుకోవద్దు. జస్ట్ అలాగే డ్రైగా వేయించుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఫ్రెష్గా ఉంటుంది ఈ పొడి. ఇలా చేసి పెట్టుకుంటే అన్నంలోకి అయితే చాలా రుచిగా ఉంటుందండి. టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. దోశ, ఇడ్లీ దేంట్లోకైనా వాడుకోవచ్చు. మన పొంగలు దేంట్లోకైనా వాడుకోవచ్చండి. పొడి చాలా రుచిగా ఉంటుంది. ఫ్రైస్లో కూడా వేసుకోవచ్చు. నేను ఎక్కువగా ఇంట్లో ఇలా చేసి పెడుతుంటాను. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. చేయడం కూడా చాలా ఈజీ కదా. ఒక్కసారి ట్రై చేసి చూసారంటే ఎప్పుడు ఇలాగే చేసి పెట్టుకుంటారు. అంత రుచిగా ఉంటుంది. చేయటం చాలా ఈజీ. నేను ఎక్కువగా ఇంట్లో ఈ పొడి చేసి పెడుతుంటానండి. ఇలా పొడులు అయితే ఖచ్చితంగా ఉంటాయి మా ఇంట్లో. చాలా రుచిగా ఉంటుంది. మా ఇంట్లో అయితే ఇంట్లో అందరు ఇష్టంగా తింటారండి. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తింటే అన్నం మొత్తము ఈ పొడితోనే తినేసేయొచ్చండి. అంత రుచిగా ఉంటుంది. టైం లేనప్పుడు కానీ అలా ఎప్పుడైనా ఆకలిగా ఉన్నప్పుడు కానీ ఇలా ఎప్పుడు ఇంట్లో ఇలాంటి పొడులు చేసి పెట్టుకున్నామంటే వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి తినేసేయచ్చు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.